అది ఎస్టాబ్లిష్ అయితే 4 సంవత్సరాలది 1.5 year లోపలనే రిజైన్ చేసిండు అమెరికన్ ప్రెసిడెంట్ రిచర్డ్ నిక్సన్. నేను మర్చిపోయాను, ఏదో హీట్గా వచ్చాను, డేట్లతో సహా చెప్తాను. అక్కడ ప్రపంచ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ అంటే అక్కడ ఏది ఇవి పెడతారు కదా, మన ఏమంటారు దాన్ని, టేప్ రికార్డర్లు పెడితే వాళ్ళు ట్రాప్ అయిపోయాక అవుతుందో బుకాయించాడు. కానీ ఆ ఎన్నికల్లో గెలిచాడు, జస్ట్ ఎన్నికల ముందు ఒక 3 నెలలు అయిన తర్వాత 1.5 year ఎంక్వైరీలో ఈయన ప్రోత్సాహంతో వీళ్ళ స్ట్రాటజీని కనుగొనడానికి కోసం గూఢాచారులు పంపించడం ఎస్టాబ్లిష్ అయినాక 2.5 years టర్మ్ అమెరికన్ ప్రెసిడెంట్ స్టెప్ డౌన్ అయిపోయాడు. రామకృష్ణ హెగ్డే 83లో బోటాబోటిగా 86-87 సీట్లు రైతు నాగలి గుర్తు మీద వచ్చినాయి. పువ్వు గుర్తు మీద 17-18 ఇండిపెండెన్స్ తోడు కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిండు. కాంగ్రెస్ కు 70 మాత్రం వచ్చినాయి. 224 హౌస్. ఎప్పుడు 83 సేమ్ ఇక్కడ ఒకటిసారి ఎలక్షన్. ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక 78లో అక్కడ దేవరాజు సాడ్, ఇక్కడ చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ అయిన తర్వాత అతను ఢిల్లీలో రాజ్యసభ ఉండే. హెగ్డే అండ్ బొమ్మాయి హెగ్డే కాదు, బొమ్మాయి అండ్ దేవగౌడ కాంట్రవర్షియల్ ఆయన తీసుకొచ్చి పెట్టారు. జనతా 85, బీజేపీ అండ్ ఇండిపెండెన్స్ తోటి 224 హౌస్ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. మళ్ళీ 84లో ఇందిరాగాంధీ గారు అక్టోబర్లో అయిన తర్వాత 84 డిసెంబర్లో, 85 మార్చిలో కావాలి పార్లమెంట్. బట్ 3 నెలల ముందు చేశాడు రాజీవ్ గాంధీ. చేస్తే 400 సీట్లు వస్తే ఇక్కడ 28కి 28 లోక్సభ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది. ప్రభుత్వము జనతా అండ్ బీజేపీ కలిపి. హెగ్డే చీఫ్ మినిస్టర్ రిజైన్ చేసి రికమెండ్ చేసిండు మార్చిలో 131 సీట్లు వచ్చిన తర్వాత దేవగౌడ బొమ్మాయి ఎప్పుడు కాంపిటీటర్ అసమ్మతి వాళ్ళని ట్యాప్ చేస్తే ఏదైతుందో సుబ్రహ్మణ్య స్వామి గారు దాన్ని బయటపడితే చీఫ్ మినిస్టర్ స్టెప్ డౌన్ అయ్యింది. నేను మొన్న ఛాలెంజ్ చేశాను, ఇటువంటి స్టేట్మెంట్లు, ఈ బ్రేకప్లు, ఈ సోషల్ మీడియాకు లక్షల మంది కోట్ల మంది చూసుడు కాదు. చిత్తశుద్ధి ఉంటే ఆ కుట్రేదో నువ్వు బయట పెట్టాలంటున్నావు ఒక పోలీస్ అధికారిగా. అలాగే నేను కేటీఆర్ గారు కూడా అవసరం ఉన్నప్పుడు నేను బయట పెడతా, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు ఎవరు, రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డిని స్టెప్ డౌన్ కమ్మంటది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఆరోపణలు అయిన వాళ్ళను అంతులే ముఖ్యమంత్రి దిగిపోయాడు, చెన్నారెడ్డి గారు దిగిపోయాడు. హైకోర్టు మన ఒక మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తే జనార్దన్ రెడ్డి గారు దిగిపోయాడు. బాపిరాజు రిజైన్ చేశాడు, అంతులే అక్కడ చీఫ్ మినిస్టర్ రిజైన్ చేశాడు. ఇక్కడ మన ఈయన పేరేంటి, మన కోనేరు రంగారావు రిజైన్ చేశాడు. ఆరోపణలుంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. ఇది చట్ట వ్యతిరేకత కార్యక్రమాలు. ఓన్లీ దేశ భద్రత, టెర్రరిస్టులు, ఐఎస్ఐ ఇటువంటి నక్సలైట్ వాటికే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. రాజకీయ ట్యాపింగ్ ఒక వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి వీల్లేదు. అది జరిగినప్పుడు అది వ్యతిరేకత. దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగితే కేటీఆర్ గారు కానీ ఈయన కుట్ర ఉందని బయటపెడితే ఈ ప్రభుత్వం మీకు బెనిఫిట్ అవుతుంది. కేటీఆర్ కనుక నిజంగానే అది బయటపెడితే, ఎప్పుడో కాదు, సమయం కాదు, మా చేతికి ఇమ్మనండి, నేను తీసుకెళ్ళి ఆయనను, సోనియా గాంధీ గారా ప్రియాంకనా వాళ్ళని కలిసి చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ స్టెప్ డౌన్ అవుతాడు. ఇక్కడ గలం విప్పుతారు. రాజగోపాల్ రెడ్డి ఉన్నారనుకోండి, ఎవరో రేపు ముఖ్యమంత్రి ఆయనే చెప్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి గారు నా సీటు గుంజుకోవాలని చూస్తుంటే ఎప్పుడు నా సీటు ఖాళీ చేయాలని చూస్తున్నది. ఖచ్చితంగా ఒకరో ఇద్దరు మంత్రివర్గం రాజీనామా ఇచ్చి కాంగ్రెస్ సాంప్రదాయము ఆరోపణలు వచ్చినప్పుడు దిగిపోవాలి. ఇది చట్ట వ్యతిరేకత కనుక మాయ కూడా చేస్తున్నట్టు కదా, కొందరు అంటున్నారు కదా ట్యాపింగ్ అనేది. అది ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆయన చెప్పాడు కేటీఆర్. అది ఆ సాక్ష్యాలు వీళ్ళకిస్తే, నాకిస్తే రేవంత్ రెడ్డి గారు మీకు శత్రువు కదా, ఈరోజు అందరికంటే శత్రువు ఆయనే కదా. ఆయనే తిడుతున్నారు కదా, మీరు ఆయనే టార్గెట్ చేస్తున్నారు కదా. ఆయన లేకపోతే మీరు రాజ్యం నడపవచ్చు అనుకుంటున్నారు కదా, ఈజీ గెలవచ్చు అనుకుంటున్నారు కదా. ఆయన నాయకుడు కాకపోతే మేము ఓడిపోబోతు అని చెప్తున్నారు కదా మీరు కథలు. కమాన్ చూపెట్టు. అందుకోసం ఏదైతుందో వీళ్ళు ఇద్దరు, అటు కేటీఆర్ కానీ ఇతనేమో ఎంఏ చేశాడు, అపర మేధావి, తండ్రి కంటే కాదు ప్రపంచంలో నా అంత మంచి మేధావి లేడు అనుకుంటాడు, అన్ని భాషల్లో మాట్లాడగలుగుతా అనుకుంటాడు. ఇప్పటికీ మీ మహా టీవీ ద్వారా చెప్తున్నా, మొన్న ఏదో టీవీలో చెప్పాను, అది బయట పెడితే రేవంత్ రెడ్డి అనేది ముఖ్యమంత్రి ఉండడు, ఇంకో ముఖ్యమంత్రి అవుతాడు. మీరే మీ పార్టీ వాళ్ళు నా 10 మందిని ఐజీడీ తీసుకొని ఇంకా మీరే గుంజుకొని మీరే ముఖ్యమంత్రి అవుతారు కావచ్చు. కనుక ఏదైతుందో ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి అవసరం ఉన్నప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్పడం అనేది, నాలాంటి వాడు అన్ఎడ్యుకేటెడ్, డిగ్రీ చేసిన 7వ తరగతిని చూసిరాత, తొట్టి గ్యాంగ్ అంటారు, 6 నెలలు ఎమ్మెల్యే, ఇంత ఐపీఎస్ ఆఫీసరు ఎస్పీగా చేసి ఇంత పేరు తెచ్చుకొని ఆయనే మొత్తం ఎంఎస్ మున్సిపల్ డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా నడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యండి. ఇంకెప్పుడో సమయం ఇప్పుడే మీకు అది లాభం జరుగుతుంది. ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి అది పతాక శీర్షికలు వచ్చి సంతోషం